టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అయితే మూడోసారి విశ్వ విజేతగా నిలిచింది ఈ ట్రోఫీ అందుకుని. అయితే ఈ ఆనందం మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. అది వినటానికి, చూడటానికి కొద్దిగా సిల్లీగా ఉన్నప్పటికీ కూడా కా పెద్ద వివాదానికి దారితీసింది. అది ఎందుకు, ఏంటి అనే కారణాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులందరూ కలిసి దిగిన ఫోటోను శుభమన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఫోటో షేర్ చేస్తే తప్పేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫోటోలో ఎక్కడా కూడా ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన సూపర్ హీరో సంజు శాంసన్ కనిపించలేదు. దాంతో ఫ్యాన్స్ గిల్ మీద మండిపడుతున్నారు. సంజుని కావాలనే ఫోటో నుంచి ఎడిట్ చేశాడా? లేదంటే సంజు పక్కకెళ్ళిన ఫోటోని ఎక్కడి నుంచైనా తీసుకుని అది మాత్రమే షేర్ చేశాడా? అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఫొటోస్‌ని షేర్ చేశారు. అయితే సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసిన ఫోటోలో సంజు శాంసన్ కనిపించాడు. చాలా క్లియర్‌గా ఉన్నాడు. కానీ శుభమన్ గిల్ షేర్ చేసిన ఫోటోలో అస్సలంటే అస్సలు సంజు కనిపించలేదు. అయితే ఈ ఫోటోకి, ఆ ఫోటోకి జస్ట్ ఒక యాంగిల్ కూడా తేడా లేదు. కానీ గిల్ కావాలనే సంజుని తీసేసాడా? లేదంటే సంజు విషయంలో గిల్ ఏదైనా అసూయ పడుతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఈ టోర్నమెంట్ మొత్తంలో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్ ఫోటో లేకపోవటం అందరినీ బాధకు గురిచేసింది. సరే, ఒకవేళ ఆ ఫోటోలో బహుశా సంజు శాంసన్ లేకపోతే కింద కామెంట్స్ అవి వస్తున్నప్పుడు శుభ్మన్ గిల్ కనీసం సంజు శాంసన్ ఈ ఫోటోలో కొన్ని కారణాల వల్ల లేకపోయి ఉండుండొచ్చు. అదే అతనే రియల్ హీరో అని కనుక ఒక ఫోటోనో లేకపోతే తనకి సంబంధించిన ఏదైనా ఒక అప్డేట్‌నో ఇచ్చి ఉంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా ఆ ఫోటోని ఇంకో 10 మందికి షేర్ చేయటం వల్ల ఈ వివాదం ఇంకాస్త ముదిరింది. అయితే ఈ వివాదం వెనకాల ఇంకొక పెద్ద కారణం ఏంటి అంటే ప్రస్తుతం వన్‌డేకి అలాగే టెస్ట్ క్రికెట్‌కి శుభమన్ గిల్లే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ గతంలో 3 ఫార్మాట్‌లకి 3 కెప్టెన్‌లు ఉండడం కష్టం. ఆ! 3 ఫార్మాట్‌లకి ఒకటే కెప్టెన్ ఉండాలి అంటూ టీ20 ఫార్మాట్‌కి కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్ అన్నట్టుగా హింట్స్ ఇచ్చాడు. కానీ టీ20 వరల్డ్ కప్ తర్వాత స్థితిగతులు మారిపోయాయి. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా పక్కకి వెళ్ళిపోయి అతని స్థానంలో ఇప్పుడు సంజు శాంసన్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అంటే శుభ్మన్ గిల్ పక్కకి వెళ్ళిపోయినట్టే కదా! సో ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.